హాయ్ ఫౌండర్స్. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క టైప్ ఆఫ్ వెబ్సైట్, కానీ హోల్గా ప్రపంచమంతా ఒకే వెబ్సైట్ ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం ఇప్పుడు ఆమ్వే ఇండియా వేరు, ఆమ్వే ఇంటర్నేషనల్, amway.in వేరు, amway.com వేరు. ఆమ్వే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, amway.in ఇన్ ఇండియా ఓన్లీ, అది ఇండియాలో మాత్రమే వర్క్ చేస్తుంది. వేరే దేశంలో జపాన్లో వేరే ఉంటుంది, amway.eu యూరోప్లో వేరే ఉంటుంది. అలాగా రకరకాలుగా ఉన్నటువంటి ఒక్కొక్క ఖండాలకి సంబంధించినటువంటి కొన్ని ఆంక్షలకు విధించారు. ఎందుకంటే ఎవరు ఏ దేశంలో ఉన్నటువంటి నాయకుడు, ప్రైమ్ మినిస్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ ఇంకొక దేశం మీద దాడి చేసేకి లేదు, ఇంకొక దేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని వేలు పెట్టి కెలకడం లేదు. అమెరికా ప్రెసిడెంట్ గారు కూడా అంతే. అమెరికాలో ఉన్నటువంటి అమెరికాలో ఆన్ ఫెస్ అక్కడ ఏమైతే రావాల్సి ఉందో అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ప్రకారం అక్కడ నిర్విరామంగా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ టెక్నాలజీ ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ ఫోర్స్ నుంచి మొత్తం అందరికీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది, సెక్యూరిటీ పరంగా, ప్రైవసీ పరంగా. అలాగే ప్రతి ఒక్క దేశంలో కూడా వాళ్ళ దేశం సంబంధించినటువంటి ప్రైవసీలు, సెక్యూరిటీ పరంగా మన సైట్లను డిజైన్ చేసి ఉండవచ్చు. అందుకే అన్ని రకాల సైట్స్ని విభజించేసి మొత్తం అన్నిటికీ కూడా కలిపి హోల్సేల్గా టోటల్గా జరిగేదంతా కూడా మెయిన్ కీబోర్డ్ వచ్చేసి మన యాష్ ముఫర్ గారి దగ్గర ఉండొచ్చు, మన టెక్ బృందాల దగ్గర ఉండొచ్చు, క్యాట్మో సిస్టంలోకి దాన్ని మర్జ్ కూడా చేసి ఉండొచ్చు. అలాగా కూడా ఇప్పుడు దాకా ఆల్ఫా టెస్ట్, బెటా టెస్ట్ కూడా కంప్లీట్ చేసి ఉండొచ్చు. అవన్నీ సక్సెస్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ONews 8లో కూడా మనకి మంచి శుభవార్తలు వస్తాయనే అంశాన్ని కూడా మనకు రెడ్డి గారు చెప్పడం జరిగింది గత 3 రోజుల కిందట. సోమవారం రోజు ఎటువంటి అద్భుతమైన జరగవచ్చు, ఆమె వచ్చి మనకు అక్కడ డబ్బు గురించి మాట్లాడొచ్చు అని కూడా ఒక సందేశాన్ని అయితే రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి చూద్దామండి మనం. మేబీ ఈ రోజు నిన్న నైట్ మనకు జరిగినట్టుగా ఆ ఓపీ టెక్ ప్రోస్లో నిజంగా బాబ్ కాలిన్స్ వాళ్ళ గ్రూప్ నిజంగా ఎక్సలెంట్ అండి, అద్భుతం. బాబ్ గారు కానీ కాలిన్స్ మానా కానీ ఎక్సలెంట్గా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. యాష్ గారు సంతోషపడ్డారు వాళ్ళు మాట్లాడిన మాటలకి. ఆయన ఇచ్చినటువంటి రియాక్షన్ చూసారు కదా, ఎన్ని టైప్ ఆఫ్ కామెంట్స్ యాష్ గారు ఇచ్చారు, అద్భుతం, మిరాకిల్. కాబట్టి అటువంటి మూమెంట్ అయితే ఉంది మనకి మార్కెట్లో. కాబట్టి మనం ఇట్లా కూడా ఆలోచన చేద్దాం. కాబట్టి మనం ఏం భయపడే అవసరం లేదు. ఎటువంటి గవర్నమెంట్స్ ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఎటువంటి ప్రెసిడెంట్లు వచ్చినా ఏమి జరిగినా మనకి ఇండియాలో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా. మనం సాఫీగా హ్యాపీగా ముందుకు నడవచ్చు. కాబట్టి ఇట్లాంటిగా వాళ్ళు ఎన్నో రకాలుగా లీగల్ బాడీస్ తరఫున లీగాలిటీ ప్రకారం, సెక్యూర్ ప్రకారం ఎలా ఉండాల్సి ఉంటుంది. సైట్ మనకు పోతే ఎక్కడ కూడా ఏది డ్యామేజ్ కాకూడదు. వాళ్ళ గవర్నమెంట్స్ తగ్గట్టుగా మన డాక్యుమెంటేషన్ రెడీ కావాలి. వాళ్ళ గవర్నమెంట్స్ తగ్గట్టుగా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఉండాలి. ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ దేశంలో వినియోగించుకునే అటువంటి ఆ NDA ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇట్స్ కంపెనీ మ్యాండేటరీ, గవర్నమెంట్ మ్యాండేటరీ ప్రకారం, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన వచ్చిండొచ్చు. ఎన్నో లీగల్ బాడీస్కి, ఎన్నో రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ లీగల్ బాడీస్కి లీగల్ అగ్రిమెంట్స్ని మొత్తం డెవలప్ చేసి అడ్వకేట్స్ ద్వారా, లీగాలిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో రకాల సౌకర్యాలు చేసి మనకి సుఖాంతంగా మనం బయటికి రాగలిగే అటువంటి అవకాశాన్ని అయితే యాష్ గారు సిద్ధం చేసి రెడీగా ఉంచారనే విషయం కూడా గత వారం రోజుల నుంచి మన క్రిస్ గారు కానీ, జూలీ మ్యామ్ కానీ అందరూ కూడా చెప్పడం జరుగుతోంది. అందుకోసమే మీరు డబ్బు ఒకటి వస్తే సరిపోదండి, డబ్బుతో పాటు మీరు మానవత చైతన్యాన్ని మీరు పెంపొందించాలి. మానవత దృక్పథంతో మీరు ముందుకెళ్ళాలి, హృదయంతో, వ్యాపారంతో మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి మనందరికీ కూడా ఒక మంచి కొటేషన్ అయితే ఇస్తున్నారు. దాన్ని మనం ఆలోచన చేసే టైం అయితే వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మీ అందరికీ కూడా ఒక స్పెషల్గా ఉండే ఒక ఆడియో చేయాలని నిర్ణయించుకుని ఇప్పుడు చేయడం జరిగింది. కాబట్టి ఏ సమ్మిట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు బట్టి చూస్తే మన యాష్ ముఫర్ గారు తీసుకొస్తున్న ఈ టెక్నాలజీ అద్భుతం, అత్యద్భుతం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు, యాష్ గారు కూడా ఉండదు. ఎందుకంటే అన్ని దేశాలకి కూడా న్యాయం చేసే దిశలో యాష్ గారు ఆలోచన చేసి ఆ దేశాలన్నీ కూడా సంతోషంగా, సుముఖతతో ఉండడమే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మనుగడకు కూడా యాష్ ముఫర్ గారు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాఫల్యాన్ని ఈ వ్యాపారం నుంచి పొందే విధంగా అతను అద్భుతంగా డిజైన్ చేసి ఒక్కొక్క విభాగాలుగా మొత్తం డివైడ్ చేసుకుంటూ అన్నింటినీ మళ్ళీ కలుపుకుంటూ తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పని. బ్యాక్ ఎండ్ ఎంత కష్టపడ్డారో, ఎంత చేశారనేది యాష్ గారికి, టెక్ బృందాలకు మాత్రమే తెలుస్తాయండి. ఎంత టైం వాళ్ళు వెచ్చించారు, ఎటువంటి ప్రణాళికతో వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు, ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా లోతుగా జరుగుతున్న విషయాలన్నీ కూడా మనకు తెలియడం, మనం ఇవన్నీ తెలుసుకొని మనం మాట్లాడడం అనేది ఇది గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి విషయాలను మీరు మంచి 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 హృదయంతో వింటారని, మంచి మనసు పెట్టి వింటారని ఆశిస్తూ ఈ ఆడియోని సాధ్యమైనంత వరకు మన ఫౌండర్లకి చేరే విధంగా ఆలోచన చేయండి. ఎంతమందికి ఈ విషయం చేరితే అంత మంచిది. ONews 8లో ఎన్నో విషయాలు మనకు రాగలుగుతాయి, చెప్పారు కదా, గొప్ప విషయాలు మనకు రాగలుగుతాయని చెప్పారు. చూద్దాం. మేబీ అక్కడ యాష్ ముఫర్ గారు ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మార్టీ గారు, రాబిన్ ఎల్ నోబుల్ వాళ్ళు కానీ, ఆ ఫ్యామిలీస్ కానీ, ఇట్లాంటి వాళ్ళే కాకుండా వెనకుండి ఎవరైతే ఆన్ ఫెస్ట్కి వెన్నపోటు పొడిచారో ఇప్పటిదాకా మొత్తం మన ఇండియాతో కలుపుకొని టోటల్గా ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడెక్కడ ఏమేమి మనకి కార్యకలాపాలు చేశారో, మన మీద దాడి చేశారో అన్ని కూడా పేరున వెల్లడించే అవకాశం అయితే ఉందని కూడా యాష్ ముఫర్ గారు మనకు చెప్పడం జరిగింది.
ఓ న్యూస్ 6లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని గొప్ప విషయాలన్నీ జరిగాయి. చీకటి నుంచి వెలుగులోకి రావడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి అంత గొప్ప విషయాన్ని మనకి ఇంత త్వరగా తీసుకొస్తారని ఎవరు కూడా ఆశించలేదు, ఎవరు కూడా అంతగా ఊహించలేదు కూడా. కాబట్టి మన ముందుకు ఇంత త్వరగా తీసుకురావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన మనకు ఓ న్యూస్ 8లో వచ్చి ఎన్నో విషయాలు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అయితే మనకి తెలిసింది. ఆ ఓ న్యూస్ 8లో ఫౌండర్లు సంతోషపడే విషయాలు వచ్చినా రాకపోయినా ఎవరు చింతించే అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రతి వారానికి ఒక 2 పాపప్ల ద్వారా మనకి ఎట్టి పరిస్థితుల్లో వారం మొదలయ్యే 3 రోజుల్లో కానీ వారం చివరిలో 3 రోజుల్లో కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క పాపప్ రావడం జరుగుతోంది. ప్రతి పాపప్లో కూడా చాలా అంశాలు మనకి బయటపడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పడానికి ఆయన కూడా ఇష్టపడరు. కాబట్టి మనం డెవలప్మెంట్ వైజ్ ముందుకు వెళ్ళిపోతున్నాం, ప్రపంచంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఇది మాత్రం మనకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే ఫ్రమ్ షాడోస్ టు సన్ రైజ్ అని ఒక గొప్ప అవకాశం అయితే మనకి వాళ్ళు ఆ సెంటెన్స్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. రైటింగ్ ద షిప్ అని కూడా మనకు ఒకటి, ఆ పడవని మనం కరెక్ట్గా ఒక హద్దుల్లో పెట్టాము, ఒక సంసిద్ధంలో ఒక మంచి దాని నుంచి బయటకు వచ్చేసాం, మనం సంసిద్ధంలో నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే ఒక మంచి వేవ్లో అయితే ఉంది, ముందుకెళ్తున్నాం. కెప్టెన్ మన యాష్ ముఫర్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మనకు తెలిసింది. ఎటువంటి అలలకైనా సరే, ఎటువంటి అలజడికైనా సరే తట్టుకోగలిగే అటువంటి ఆ షిప్ చాలా గొప్పది అని చెప్పారు. ప్రపంచం మొత్తం చుట్టేయడానికి రెడీగా ఉందని కూడా చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి విషయాలన్నీ ఈ 6-7 పాపప్స్లో మనకు రావడం చాలా గర్వకారణం. కాబట్టి 7లో కూడా మనకు చాలా కీలక అంశాలు చెప్పారు. ఎందుకంటే ఫౌండర్లు శ్రేయస్సే ఆయనకు ముఖ్యమని చెప్పారు. కాబట్టి పెద్ద సునామీ రాబోతుందని చెప్పారు. సునామీ అంటే అందరూ చాలా సామాన్యంగా అందరూ భయపడతారు. అది బయట వచ్చే సహజసిద్ధంగా ప్రకృతి పరంగా వచ్చే సునామీ. బట్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సునామీ ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆన్ ప్యాసివ్ ద్వారా మనకు ఈ శ్రేయస్కరం అనేటువంటి సునామీ మనకు రాబోతోంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళు శ్రేయస్సుగా అద్భుతంగా బతకగలుగుతారు, జీవించగలుగుతారు, ఆర్థికోన్నతితో ముందుకు వెళ్తారనే ఒక గొప్ప హృదయంతో వ్యాపారం అనే సునామీ మన ముందుకు రాబోతుందని చెప్పేసి యాష్ గారు మనకు చెప్పడం, ఒక హింట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. కాబట్టి మై డియర్ ఫౌండర్స్, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండండి. ఎటువంటి ఇబ్బందికరం లేదు. ఎక్కడ కూడా ఎవరు డిస్టర్బెన్స్ చేసుకోకండి. ఎక్కడంటే అక్కడ మాట్లాడొద్దండి మన ఆన్ ప్యాసివ్ గురించి. దయచేసి మీ షాపుల్లో కానీ, మీ ఆఫీసుల్లో కానీ, టీ స్టాల్ దగ్గర కానీ, కాండిమెంట్స్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ బయలు జాగాల్లో మన ఫౌండర్లు లేని ప్రాంతాల్లో ఫౌండర్లు లేనటువంటి వాళ్ళు మన ముందు ఉన్నప్పుడు మనం ఏదో ప్రగల్భాలు పలిగేలాగా వాళ్ళ ముందు మాట్లాడే అవసరం లేదు. ఎంత గోప్యంగా, ఎంత సైలెంట్గా మనం ఉంటే, నిశ్శబ్దంగా ఉంటే అంత భయంకరమైన శబ్దం మన సక్సెస్ అనేది బయటకు వినిపిస్తుంది. ఆ శబ్దంతో మీరు ఎవరెవరికి చెప్పాలనుకున్నారో వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, మీరు చెప్పే అవసరమే లేదు. కాబట్టి అటువంటి గొప్ప రోజులు మనం చూడాలని, అతి దగ్గరలో మనకు రావాలని ఓ న్యూస్ 8 ద్వారా కూడా మనకి ఎన్నో శుభవార్తలు అంతాయని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ నింతో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AI OS. జై ఆన్ ప్యాసివ్, జై యాస్ సర్, జై భారత్.